గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు RTV. నా పేరు అథా మొహమ్మద్. ప్రస్తుతం మనతో పాటు ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులందరూ కూడా జీతాలు సకాలంలో 1వ తారీఖు కల్లా మనకు వస్తున్నాయన్నటువంటి కొంత సంతోషంగా అయితే ఉన్నమాట వాస్తవం. అలాగే మాకన్నా ఎక్కువ సంఖ్య పెరిగిపోతున్నటువంటి పెన్షనర్లు కూడా దాదాపుగా పెన్షన్ 1వ తారీఖు వస్తుందన్నటువంటి సంతోషంలో వాళ్ళు కూడా ఉన్నమాట వాస్తవం. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత మీరు గలమెత్తడానికి కారణం ఏంటి? సడన్గా ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఇదంతా 1 year అయింది కదా, 1 year నుంచి ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఏదైనా ప్రభుత్వానికి కొత్తగా వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం కొంత స్టెబిలైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఎవరైనా కల్పించాలి. ఉద్యోగులను కూడా, ఉద్యోగ సంఘ నాయకులను కూడా. గతంలో కనీసం జీతాలు కూడా 1వ తారీఖు వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. కాబట్టి ఆ స్టెబిలిటీ ప్రభుత్వం వచ్చేంత వరకు మేము వేచి చూడాలి. సో అదే ప్రక్రియ మేము చేశాం. దానివల్లే ఈరోజు సంవత్సరం తర్వాత కనీసం వ్యవధి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం మొదలుపెట్టాం. అసలు పిఆర్సీ వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఇప్పటివరకు ప్రభుత్వం మీ గురించి దాని గురించి ఏదైనా మాట్లాడిందా మీతో? ఈ పిఆర్సీలు అనే దానివల్ల దాని గురించి ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు కూడా కొంత చెప్పాలి. అందరూ ఏమనుకుంటున్నారంటే రకరకాలుగా ఎవరెవరో రకరకాల వాయిస్ని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే జీతాలు పెంచుడే కార్యక్రమం కావాలా, ఉద్యోగులకి రెండో అవసరం లేదా, రెండో పని లేదా, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. పిఆర్సీ అనేది జీతాలు పెంచటం కోసమే కాదు, ఏదైనా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా, ధరలకు పెరిగేదానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పే స్కేల్స్ డిఏ పెంచుతారు. కాబట్టి ధరలకు అనుగుణంగా ఆ డిఏలన్నీ ఒక దశకి చేరిన తర్వాత అవి మెర్జి చేసి పే స్కేల్ని, ఆ స్ట్రక్చర్ని మళ్ళా తయారు చేసి కొత్త పే స్కేల్ని తయారు చేస్తూ ఉంటారు. కొత్తగా వచ్చే ఉద్యోగులకి ఈ పేని ఇంత అని చెప్పి చూపించేదానికి తప్ప ఇది జీతాలు పెంచేదానికి మాత్రమే పిఆర్సీ కాదు. పిఆర్సీ అనేది పే స్కేల్స్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఆ పాత డిఏలు 5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిఏల్ని మెర్జి చేస్తూ ఇచ్చేటువంటిదే పిఆర్సీ. కాబట్టి అటువంటి పిఆర్సీని మేము గతంలో 5 సంవత్సరాల పాటు ఉండేటువంటి పిఆర్సీని గత ప్రభుత్వం అనాలోచితంగా 10 సంవత్సరాలకు ఒకసారి చాలు, కేంద్ర ప్రభుత్వం సమానంగా అని ఒక ఉత్తర్వు ఇస్తే దాన్ని మేము ఉద్యమం ద్వారా ఎదుర్కొని మళ్ళీ 5 సంవత్సరాలకి తీసుకొచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు పిఆర్సీ మీద మరి ఎలాంటి కనీసం కమిషనర్ నియామకాన్ని గత ప్రభుత్వం వేస్తే వారు రాజీనామా చేస్తే ఆ ప్లేస్లో కొత్త కమిషనర్ కూడా ఇంతవరకు నియమించలేదు. అంటే 1/7/2023 నుంచి మాకు పిఆర్సీ వర్తించాలి. ఆనవాయితీగా దశాబ్దాల నుంచి ఉన్నటువంటి చరిత్ర ఏమంటే కొత్త ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తుంది. ముందుగానే చెప్పేవాళ్ళు మానిటరీ రిలీఫ్ అంటే డబ్బులు మాకు ప్రభుత్వం ఛార్జ్ తీసుకోగానే మాకు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు సంవత్సర కాలంగా ఐఆర్ కోల్పోయాం, పిఆర్సీ ఏమో 2 సంవత్సరాల నుంచి కోల్పోతున్నాం. ఇది ప్రజలందరికీ తెలియాలి. మేము ప్రజల్లో భాగమే కదా, మేము వేరే వాళ్ళం కాదు. కానీ కనీసం పిఆర్సీ కమిషన్ వేయకపోతే ఆ కమిషన్ నివేదిక ఇచ్చేదానికి ఇంకా 1-2 సంవత్సరాలు పడితే అంటే మా పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు, ఐఆర్ ఎప్పుడు ఇస్తారు, ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి ఆ పిఆర్సీ మీద మేము ఇప్పుడు ఉద్యోగ సంఘాల పక్షాన ఫోకస్ చేయడం జరిగింది. అసలు జనరల్గా పిఆర్సీకి ఒక సాంప్రదాయం ఉంటుంది. లైక్ ఈ మధ్య కాలంలో ఆ సాంప్రదాయాన్ని పాటించకుండా భిన్నంగా వెళ్తుంది ప్రభుత్వం. ఎందుకంటారు? ఎందుచేతనో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడే మెరుగైనటువంటి పిఆర్సీని ఇస్తామని ప్రకటిస్తామని, రాగానే ఐఆర్ ఇస్తామని చాలా స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. రాగానే ఐఆర్ ప్రకటిస్తాం, మంచి పిఆర్సీని కూడా ప్రకటిస్తామని చెప్పన్నారు. అసలు ఐఆర్ ప్రకటించడం సంవత్సరం నుంచి మర్చిపోయారు. అలాగే పిఆర్సీ ప్రకటన సంగతి దేవుడు ఎరుగు, పిఆర్సీ కమిషన్ నియమించలేదు. నియమించిన తర్వాత ఆయనకి కనీసం సంవత్సరం పైనే
ఆయనకు సమయం తీసుకుంటుంది. మరి ఎందుకు గత ప్రభుత్వం ఏమో అసలు పిఆర్సీనే ఎందుకు మీకు అనేటువంటి వాదన తీసుకొచ్చి పదేళ్ళకోసారి చాలని వాళ్ళు మొదలుపెట్టారు. వీళ్ళేమో స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టి కూడా సంవత్సరం రోజులైన ఐఆర్ విషయం కూడా ఇంతవరకు ఎక్కడా కూడా దాని విషయం చెప్పలేదు. అదేవిధంగా పిఆర్సీ కమిషన్ కూడా కనీసం నియామకం చేయకపోవడం అనేది మరి ఇది ఎలాంటి మరి పద్ధతులు పాటిస్తున్నారో, ఎందుకు దీనికి తిలోదకలిస్తున్నారో మాకు కూడా అర్థం కాని పరిస్థితి. అందుకనే ఇప్పుడే మొదలుపెట్టి ఉద్యోగ సంఘాలుగా ఏపీజేఏసీ అమరావతి పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా పిఆర్సీ కమిషన్ నియామకం త్వరగా చేయాల్సిందే అని చెప్పి పట్టుబట్టున్నాం. ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నాం. సూటిగా ఒక ప్రశ్న సార్, మీరు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? జనరల్గా ఒక సంఘం ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అంటారు, ఇంకో సంఘం ఇంకో పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తుందని విమర్శలు వస్తాయి. మీరు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? నేను ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయను, ఉద్యోగులకు సపోర్ట్ చేస్తాను. జగన్ ఉన్నప్పుడు ప్రభుత్వాల్లో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇది అందరూ జగమెరిగిన సత్యమే. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు సంబంధించి కోర్స్ ఒకటైతే ఆ సందర్భంగా మాట్లాడుకోవాలి వాస్తవం. మరి కరోనా లాంటి ఒక మహమ్మారి 2 సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని గడగడలాడించిన మాట వాస్తవం. అందువల్ల మేము కూడా ఆ ప్రభుత్వానికి సహకరించి 2 సంవత్సరాలు మేము ఆనాడు పిఆర్సీ కూడా అడగలేదు. ఆ తర్వాత 2022లోనే మా పిఆర్సీ సెటిల్మెంట్ కోసం మేము అడిగాం. వాళ్ళు పిఆర్సీ సెటిల్ చేయడానికి ముందుకు రాకపోతే ఉద్యమం దాకా వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో వచ్చింది. అయితే వాళ్ళు ఎందుకు ఏమనుకున్నారో మాకు తెలియదు, కానీ ఉద్యోగులకి అదేవిధంగా రిటైర్ ఉద్యోగులకి 2 పక్షాలకు కూడా ఆ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది. ఎలా అన్యాయం జరిగింది అనేది కూడా స్పష్టంగా చెప్పాలంటే, అప్పటి వరకు చరిత్రలో ఇంతవరకు రివర్స్ పిఆర్సీ తీసుకున్న చరిత్ర లేదు. అంటే అప్పటి వరకు ఇస్తున్నటువంటి ఏదైతే ఐఆర్ రూపంలో 27% చెల్లిస్తూ ఫిట్మెంట్ 23% ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతవరకు ఇన్ని దశాబ్దాల కాలంలో జరగలేదు. అది బాగా ఉద్యోగుల్లో లోతుగా బాగా బాధపడినటువంటి సందర్భం. అలాగే పెన్షనర్లు అప్పుడు దాకా పొందుతున్న పెన్షన్ని, అదనపు పెన్షన్ని ఇంకా తగ్గించి జీవోలు ఇవ్వటం అది తట్టుకోలేకపోయారు. కాబట్టి ఆ ప్రభుత్వంలో ఇంకా జీతాలు పెన్షన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. బకాయిలు అయితే దాదాపు 20,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు. సో అన్ని రకాలుగా ఉద్యోగులకైతే ఆ ప్రభుత్వంలో గడ్డు కాలమే ఏర్పడింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మాకు న్యాయం జరిగిద్దని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ లక్షలాది మంది ఉద్యోగులు ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. ప్రభుత్వం వచ్చింది. కానీ ఎందుచేతనో ఇంతవరకు మా పక్షాన జీతాలు పెన్షన్లు సకాలంలో ఇస్తున్న మాట మాత్రం వాస్తవం. మిగిలిన అంశాలని ఇంకా ఎందుకో మా వైపు టచ్ చేయలేదని చెప్పి ప్రతి ఉద్యోగులు కూడా ఇప్పుడిప్పుడే కొంత ఆందోళన చెందుతా ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు మీరు చాలా ఉద్యమాలు చేశారు, కానీ చివరికి జగన్కి సరెండర్ అయిపోయారని చాలా విమర్శలు వచ్చాయి. దీని గురించి ఏమంటారు? అది సరెండర్ అవటం కాదండి. కరోనాతో వాళ్ళు విలవెల్లాడిపోయినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. అది ఉద్యోగులం ప్రజలందరినీ కాపాడే ప్రక్రియలో ఉన్నాం. ఆ తర్వాత పిఆర్సీ కోసం ప్రకటించమని అడిగాం. వాళ్ళు ప్రకటనకి ఆలస్యం చేస్తే మేము ఆయనకు లొంగిపోయే వాళ్ళమైతే భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలు ఏంటి ఆంధ్రప్రదేశ్లోని చూసే విధంగా చలో విజయవాడ లక్షలాది మంది ఉద్యోగులతో కథం తొక్కినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులది. సో ఎప్పుడూ లొంగిపోలేదు. అయితే ఆ ఉద్యమం తర్వాత ప్రభుత్వం ఏదైతే ఒప్పందం చేసుకుందో ఉద్యోగ సంఘాలతో, ఆ ఒప్పందాలను అమలు చేయటం కూడా వాళ్ళు ఆలస్యం చేస్తుంటే మేము ఏపీజేఏసీ అమరావతి పక్షాన మిగిలిన సంఘాలను మరి అందరిని కలిపి తీసుకోకపోదామని చూస్తే ముందు మీరు బయలుదేరండి అని చెప్పి మాకు చెప్పిన దాని మీద ఏపీజేఏసీ అమరావతి ఒంటరి ఉద్యమాన్ని చేసి 92 రోజులు ఉద్యమం చేసి 2023లో మాకు రావాల్సిన రాయితీలో దాదాపుగా చాలా మేరకి ఏదైతే ఒప్పందం జరిగిందో అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నటువంటి చరిత్ర ఏపీజేఏసీ అమరావతి దక్కింది. ఎక్కడా లొంగిపోయినటువంటి చరిత్ర ఎప్పుడు ఉండదు. ఎవరైనా ఒకరిద్దరు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఏదో ఇబ్బందులు ఏదైనా ఉంటే ఉంటారేమో, కానీ ఎప్పుడు కూడా ఉద్యోగ లోకం సక్రమంగా చేసేటువంటి నాయకత్వాన్ని, ఉద్యోగుల కోసం నిలబడినటువంటి నాయకత్వాన్ని ఎప్పుడు ఆదరిస్తున్నారు. దానికి నిదర్శనం 92 రోజులు ఉద్యమం ఏపీజేఏసీ అమరావతి ఒంటరిగా చేస్తే ఈ రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా మమ్మల్ని ఆదరించారు. అదే మీకు నిదర్శనం.
గతంలో పిఆర్సీ గురించి మీరు చాలా ఊహించుకొని లాస్ట్కి 23%కే సర్దిపెట్టుకున్నారు. దీని గురించి అంటే అప్పుడు మాట్లాడుకుంది ఏంటంటే సజ్జల రామకృష్ణుడు మీకు ఇదే ఎక్కువ తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అని చెప్పడం వల్ల చేసేది లేక 23% తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఇది ఎంతవరకు? ఇది చాలా స్పష్టంగా కూడా అందరికి కూడా తెలియాలి. మంచి ప్రశ్న. పిఆర్సీని మేము సెటిల్ చేయండి అని ప్రభుత్వం అడిగినా చేయనప్పుడు ఉద్యమం చలో విజయవాడ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చర్చకు పిలిచింది. అప్పటి వరకు కనీసం చర్చలు కూడా లేవు. ఆ చర్చల్లో అసలు అవతల ప్రభుత్వం నుంచి మొదలుపెట్టింది 14%. 14% అంటే ఇది ఎలా వచ్చింది లెక్క అంటే పిఆర్సీ కమిషనర్ చెప్పారు కదా ఇందాకనే, పిఆర్సీ అనేది జీతాలు పెంచేదానికా తగ్గించేదానికి కదని వ్యత్యాసాలు అప్పటి వరకు ధరలకు అనుగుణంగా ఎంతైతే ఉండాలో దాన్ని నిర్ధారిస్తారు వాళ్ళు. సో అందుకే పిఆర్సీ కమిషన్ వేస్తారు. అంటే ఈ మధ్యలో 5 సంవత్సరాల్లో డిఏలలో వ్యత్యాసం కానీ ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే అవన్నీ సరిచేసి పిఆర్సీ నియమిస్తారు. సో ఆ పిఆర్సీ కమిషనర్ 14% తేడా ఉంది, ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఉండాల్సింది 14% తక్కువగా ఉంది ఉద్యోగుల యొక్క జీతబత్యాలని 14% రికమెండ్ చేస్తే ప్రభుత్వం దానికే మేము కట్టుబడి ఉన్నాం, 14% మీకు ఇస్తాం పిఆర్సీ ఫిట్మెంట్ అని అన్నారు. అదేంటయ్యా 27% కదా మాకు మీరు ఐఆర్ ఇస్తుంది, 14% తగ్గిస్తే ఎప్పుడు కూడా గతంలో చరిత్రలో ఎప్పుడు కూడా లేదు, కొత్త సాంప్రదాయానికి మీరు దయచేసి దీన్ని మొదలు పెట్టొద్దు, ఇది ఉద్యోగుల్లో చాలా తీవ్ర ఆందోళన కలిగిస్తుందని చెప్పి స్పష్టంగా నాటి ప్రభుత్వ పెద్దలకు చెప్పాము. ఇక్కడ వ్యక్తి సజ్జల గారా లేకపోతే ఇంకోరా వ్యక్తులు కాదు, మాకు చర్చ జరిగింది ప్రభుత్వంతో. సో ప్రభుత్వంతో చర్చల సందర్భంగా 14%కి మేము ఒప్పుకోలేదు కాబట్టే 23% దాకా ఎక్స్క్లేట్ అయ్యాం, అంతవరకు లాక్కెళ్ళాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇంతకు మించి ఇవ్వలేమని ప్రభుత్వం ఇంకా సెటిల్ అయిపోయింది, మా వల్ల కాదు అని వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఆ నేపథ్యంలో 23%కి ఒప్పుకున్నామే తప్ప ఎక్కడ ఎవరికి లొంగు ఎవరికి తగ్గు కాదు. ఉద్యోగులు ఉన్న పరిస్థితిలో ఉద్యోగ సంఘాలను నమ్మే పరిస్థితి ఎలా ఉందంటారు? తప్పకుండా అండి. ఎప్పుడైనా ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ఎవరు ఉద్యోగుల కోసం కష్టపడతారనేది చాలా స్పష్టంగా ఉద్యోగులకు తెలుసు. అందుకనే ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆదరించబట్టే మేము ఇప్పుడు 6 సార్లుగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికవుతూనే ఉన్నాం. సో అలాగే ఏపీ జేఏసీ అమరావతిలో 99 సంఘాలతో జేఏసీ అమరావతి కొనసాగుతుంది. వాళ్ళు ఆదరించకపోతే మేము నాయకత్వాలు కొనసాగలేము. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించదు, ప్రభుత్వం మాకు ఓడి సౌకర్యం కూడా ఇవ్వదు. సో ఉద్యోగులు గుర్తించకపోవడం అనేది ఏముండదు. తప్పకుండా ఉద్యోగులు వాళ్ళ పక్షాన పోరాటం చేసే ఉద్యోగ సంఘ నాయకుల్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల కోసం కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల కోసం మాత్రమే ఉద్యోగ సంఘాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఏమంటారు? అది చాలా తప్పండి. ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా ఏదో వ్యక్తిగత కారణాల చేత పెట్టుకొని ఎవరినన్నా నిందించడానికి ఉపయోగపడుతుందేమో తప్ప ఎప్పుడు కూడా ఉద్యోగ సంఘాలు, అది కూడా ఒక చరిత్ర గల సంఘాలు, రెవెన్యూ సంఘం కానీ ఇలాంటి సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చరిత్ర గల సంఘాలు. ఈ సంఘాలు ఎప్పుడు కూడా ఉద్యోగుల శ్రేయస్సు కోసమే చూస్తాయి తప్ప ఎప్పుడు కూడా ప్రభుత్వంతో ఏదైనా ప్రభుత్వం ఇబ్బంది పెట్టి మేము చేయలేము ఇంతకన్నా, మేము ఇంతకన్నా ఇవ్వలేము అని అంటే దాని వేరే విషయం. కానీ మరి గతంలో అనేక సందర్భాల్లో 43% ఫిట్మెంటు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రులు అప్పుడు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు 43% ఫిట్మెంట్ చేసింది. మరి అప్పుడు ప్రభుత్వంతో లాలూచి పడితే వచ్చినాయా? లేదా 30% ఫిట్మెంట్ తీసుకొచ్చి చరిత్రను లాలూచి పడితే వచ్చినాయా? లేదు. గత ప్రభుత్వం 14% తాగిపోమంది, లాలూచి పడితే 23% వచ్చిందా? కాబట్టి ఎక్కడ ప్రభుత్వంతో ఎప్పుడు కూడా అలాంటి వ్యవహార జోలికి వెళ్ళదు. కాకపోతే ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు బలంగా గత ప్రభుత్వ హయాం నుంచి బలమైనటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి కాబట్టి గత ప్రభుత్వం 151 సీట్లతో బలమైనటువంటి ప్రజాప్రభుత్వం వస్తే ఇప్పుడు 124 సీట్లతో బలమైన ప్రజాప్రభుత్వం వచ్చినాయి. కాబట్టి ఆ ప్రభుత్వాలు బలంగా ఉంటారు కాబట్టి మేము ఇంతకన్నా చేయలేము గట్టిగా అన్నప్పుడు ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగుల యొక్క అభిప్రాయాల్ని, ఉద్యోగులు ఎంతవరకు ఉద్యమం చేయొచ్చు, ఎలా చేస్తే మన ప్రభుత్వం లొంగుతుంది అని మేము కూడా అంచనాలు వేసుకొని ఉద్యోగ సంఘాలు అందరం కూడా కలుసుకొని ఇలాంటి చర్చించుకొని ముందుకెళ్తామే తప్ప ఎప్పుడు కూడా అలాంటి అవకాశం ఇవ్వరు. జగన్ హయాంలో ఉన్నప్పుడు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ దగ్గర నుంచి మీకు భారీ రకం అందిందని, అందుకే సైలెంట్ అయిపోయారని విమర్శలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? అది
వాళ్ళ ఎన్జిఓ సంఘం సంబంధించి అది వాళ్ళకు సంబంధించినటువంటి అంశం, నేను దాని జోలికి వెళ్ళను. కానీ ఉద్యమం మాత్రం ఏపీజేఎస్ అమరావతి, ఏపీజేఎస్ అంటే ఎన్జిఓ జేఏసీ ఇరువురం కలిసే ఉద్యమానికి ప్రారంభం చేశాం. ఆ ఉద్యమం తీవ్ర స్థాయికి కూడా బాగా తారాస్థాయికి తీసుకెళ్ళాం. చలో విజయవాడ లాంటి ప్రోగ్రాం చేశాం. ఆ తర్వాత ప్రభుత్వంతో ఒప్పందం అయిన తర్వాత మాత్రమే మేము ఉద్యమాన్ని ఆపాము. ఆ ఒప్పందాలు కూడా అమలు చేయకపోతే ఒంటరిగా ఏపీజేఎస్ అమరావతి పక్షాన వెళ్ళి 2023లో 92 రోజులు ఉద్యమం చేసి ఆ ఒప్పందం ఉన్నటువంటి అంశాలను కూడా అమలు చేసుకునేటువంటి చరిత్ర ఉన్నటువంటి సంఘం అది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పిఆర్సీ కోసం ఇంకో ఉద్యమం చేస్తారా మీరు? తప్పకుండా మా యొక్క ఉద్యోగుల ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి రాయితీలు, ప్రధానంగా పిఆర్సీ ఇప్పటికే చాలా మేము కోల్పోతున్నాం. బాగా గమనించండి. ఒకవైపు 1/7/2022 నుంచి పిఆర్సీ అమలు చేయాలి, ఈ పాటికి ఐఆర్ ఇవ్వాలి. ఐఆర్ ఇవ్వలేదు, పిఆర్సీ కమిషన్ కూడా వేయలేదు. పిఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు. కానీ పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే వాళ్ళు ఐఆర్ తీసుకున్నారు. ఐఆర్ అయిపోయింది 11%తో, మళ్ళీ 7%తో ఫిట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఇప్పుడు గత సంవత్సరంన్నర నుంచి అవి 2 కూడా పొందుతున్నారు. అంటే తెలంగాణ ఉద్యోగులకు మాకు భారీ వ్యత్యాసం ఉంది ఈ రోజున జీతభత్యాలు. ఎందుకని? కారణం మన ప్రభుత్వం ఇంతవరకు ఐఆర్ కానీ అదేవిధంగా పిఆర్సీ వ్యవహారం కానీ పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు వేలాది రూపాయలు ప్రతి ఉద్యోగి కోల్పోతున్నాడు అనేది వాస్తవం. ఇది కోల్పోతూ ఉండటానికి ఉద్యోగ సంఘాలుగా మేము భరించేదానికి సిద్ధంగా లేవు. తప్పకుండా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, వారికి తెలుసు ఉద్యోగుల చరిత్ర మొత్తం కూడా తెలుసు. కాబట్టి వారు మమ్మల్ని ఉద్యమం దాకా తీసుకెళ్తారని మేము భావించట్లేదు. అనివార్యమైతే తప్పకుండా ఉద్యోగుల కోసం ఎలాంటి ఉద్యమైనా ఉన్నటువంటి ఇతర సంఘాలను కలుపుకొని ఉద్యమానికి వెళ్ళేదానికి కూడా ఏ రోజు కూడా వెనుకాడమని చెప్పి ఏపీజేఎస్ అమరావతి పక్షాన్ని తెలియజేస్తున్నాం. ఉద్యోగుల నుండి మీ మీద చాలా ఒత్తిడి ఉంది అని చెప్పి బయట చాలా మంది చెప్పుకుంటున్నారు. నిజంగా మీ మీద ఒత్తిడి ఉందా? అది ఒత్తిడి, తీవ్రమైనటువంటి ఒత్తిడి. అన్ని ఉద్యోగులు కూడా కేవలం ఈరోజు సంతృప్తిగా ఉండడానికి కారణం ఒకటే, 1వ తారీఖు జీతాలు పెన్షన్లు పోతున్నటువంటి ఆనందం. 1 సంవత్సరం రోజుల దాకా భరించారు, పర్వాలేదు మాకు జీతాలు పెన్షన్లు వస్తున్నాయని. ఇక పిఆర్సీ కమిషన్ కూడా వేయలేదు, పిఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు, ఐఆర్ కూడా ఇవ్వలేదు. ఇది ఎందుకు ఇంత మనకి లాస్ అయిపోతా ఉన్నాము, మరి అలా అని ఏమన్నా మాకు అదనంగా పెంచేదంటే కాదు, తక్కువ ఇస్తున్నారు. ధరలకు అనుగుణంగా ఇచ్చేదే జీతాభత్యాలు. సో ఆ ధరలకు అనుగుణంగా ఇప్పటికే రావాల్సిన డిఏలు కూడా కనీసం ప్రకటించలేదు. అంటే గత సంవత్సరం నుంచి 4వ డిఏ కూడా వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు డిఏలు కూడా ప్రకటించేలా. కాబట్టి ఉద్యోగుల్లో ఆందోళన ఉండటం సహజం, కాబట్టి ఒత్తిడి ఉండటం సహజం. మా మీద తీవ్ర ఒత్తిడి ఉన్నమాట వాస్తవం. అయితే ఒకవైపు ఉద్యోగుల్ని, రెండో వైపు ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి. కాబట్టి ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఉద్యోగుల సమస్యలు ఇవే కాకుండా అనేక అంశాల్లో పోవాలి. కాబట్టి మేము ప్రభుత్వంతో ఆచితూచి వాళ్ళ యొక్క సమస్య సామరస్యంగానే పరిష్కరిద్దాం ఉద్దేశంతో ప్రభుత్వంతో చూస్తున్నాం తప్ప అదర్వైజ్ ఉద్యోగులు ఒత్తిడి అయితే తీవ్రంగా ఉంది. వాళ్ళ ఆందోళన బాటగా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఈ చర్చలు ఎందుకు చేయలేదంటారు మీరు? మేము వాళ్ళు చెప్తున్నటువంటి మాట, ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్తగా వచ్చాము, అది కూటమి ప్రభుత్వం, ప్రజలకు ఎన్నో రకాల వాగ్దానాలు చేస్తున్నాం. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలే విడిపోయినటువంటి రాష్ట్రం. మరి అటువంటి రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మరి పూర్తిగా చిన్నాభిన్నంగా ఆర్థిక వ్యవస్థ తయారైందని, దాన్ని మొత్తం గాడిలో బిట్లో పనిలో మేము ఉన్నామని, కాబట్టి కొంత ఓపిక పట్టండి, జీతాలు పెన్షన్లు మేము ఇన్ టైంలో ఇస్తున్నామని చెప్పన్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి అంటే మన నిధులు మనకు వచ్చే ఆదాయం మా జీతాలు అదేవిధంగా సాంఘిక పెన్షన్లకి సరిపోతూ ఉంటాయి. కాబట్టి కేంద్రం నుంచి వచ్చి అధిక నిధులతో తప్ప మా బకాయిలు చెల్లించలేదు. 25,000 కోట్ల బకాయిలు గత ప్రభుత్వంలో పెట్టేశారు. కాబట్టి అందులో నుంచి ఏదైతే బకాయిలు ఇప్పటికే ఒక 5-6 వేల కోట్ల రూపాయలు కూడా చెల్లించగలిగాం. మిగిలినవి కూడా త్వరలో చేస్తాం. ఈలోపు మరి కొంత ఓపిక పట్టండి ప్రభుత్వం నుంచి మరి కొంత వాళ్ళు ఆ పరంగా అంటే ఆర్థిక పరంగా ఆలోచన చేస్తున్నారేమోనని మేము అనుకున్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడిందని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా నిన్న సంవత్సర కాలం పాలనల సందర్భంగా కూడా నిన్న సాయంత్రం సభలో చెప్పారు. ఆర్థిక స్థితిని 13-14%
మరి గత సంవత్సరం కన్నా, గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వ హయాంలో ఈ సంవత్సర కాలంలోనే ఆర్థిక వృద్ధి రేటు పెరిగింది అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మరి అదంతా కూడా ఉద్యోగులు కూడా లక్షలాది మంది కష్టపడి పనిచేస్తేనే ఆర్థిక వృద్ధి రేటు ఈ రోజున గణనీయంగా పెరిగిందనే మాట వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా వీలైన త్వరగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వం మరి మనసు పెడుతుందని ఆలోచిస్తున్నాం. గతంలో మీరు చలో విజయవాడ అని చేశారు, ఇప్పుడు మళ్ళీ పిఆర్సీ గురించి రాకపోతే మళ్ళీ చలో విజయవాడ అని చేసే అవకాశం ఉందా? గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైనటువంటి అనుభవం గలవారని ఇంతకుముందే మీకు చెప్పాను. సో ఆయనకి ఉద్యోగులంటే, ఉద్యోగ సంఘాలంటే అన్నీ కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి గారు కాబట్టి తప్పకుండా ఉద్యమాల వైపు తీసుకెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. అనివార్యమైతే ఎటువంటి ఉద్యమానికైనా ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగుల ప్రయోజనాల కోసం సిద్ధంగా ఉంటాము. మీరు చాలామంది ముఖ్యమంత్రుల్ని చూసుంటారు, ఏ ముఖ్యమంత్రి ఉద్యోగులకి ఫ్రెండ్లీగా ఉండే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు మీరు? అంటే మాకొకటే మేము చూసేది, మాకు వ్యక్తిగతంగా ఎవరు ఎలా ఉన్నారనేది మాకు పక్కన పెడితే మా ఉద్యోగులకు సంబంధించి ఎవరు మంచి చేస్తే వాళ్ళే మాకు ముఖ్యం. సో ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు 43% హైయెస్ట్ ఫిట్మెంట్తో హిస్టరీ క్రియేట్ చేసింది ఈయనే గతంలో. సో సహజంగానే మరి ఆశలన్నీ కూడా ఆయన మీదే ఉంటాయి. అనేక సందర్భాల్లో మంచి ఫిట్మెంట్లు తీసుకున్నాం. గతంలో రాష్ట్రం విడిపోయి వచ్చినప్పుడు కూడా 2014-19లో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మా జీతభత్యాల విషయంలో కానీ, మాకు పిఆర్సీ విషయంలో కానీ, లేక రాజధాని నుంచి తరలివచ్చినటువంటి ఉద్యోగులకు అనేక రాయితీలు, 5 రోజులు పని దినాలు కానీ, లేదా వాళ్ళందరికీ హాస్టల్ వసతి కానీ, ప్రత్యేక ట్రైన్ కానీ, ప్రత్యేకంగా వాళ్ళ హెచ్ఆర్ఏ కానీ, ఇలాగ అనేక అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకి మంచి చేశారన్నటువంటి అందరిలో ప్రతి ఉద్యోగులు కూడా అది మిగిలి ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? ఈయన గతంలో కూడా అనేక అనుభవం ఉన్న రీచ్ అయితేమి ఉద్యోగులతో దాదాపు 4 సార్లు గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేశారు చేస్తున్నారు కాబట్టి వారికి ఉద్యోగులతో, ఉద్యోగ సంఘాలతో అనుభవం ఉన్నది కాబట్టి ఈయన ఉద్యోగులతో చాలా బాగుంటారు, ఉద్యోగులకు అన్ని మంచి జరుగుతాయనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, దాదాపు 50 లక్షల మంది ఉద్యోగ కుటుంబ సభ్యులు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానే మరి కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నారని ప్రతి ఒక్కరికి తెలిసిన మాటే. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అనుభవం ఉంది. మరి ఆయనకి గతంలో ఒకసారే చేశారు కాబట్టి అన్ని రకాలుగా ఆ ప్రభుత్వంలో ఉద్యోగులు బాధపడ్డారనేది చాలా స్పష్టం. దానికే ఉద్యోగులు ఆ తీర్పునిచ్చారు కూడా. ఉద్యోగులకి ఉద్యోగ సంఘం నుంచి మీరు ఇచ్చే భరోసా ఏంటి? మేము ఒకటే చెప్తున్నాం, ఏపీజేఎస్ అమరావతి పక్షాన అన్ని ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక మాది కాబట్టి తప్పకుండా ఇప్పటికే మనకి ఏదైతే జీతాలు, పెన్షన్లు 1వ తారీఖు తీసుకునేటువంటి ఒక గౌరవం, ఎందుకంటే సమాజంలో వీళ్ళకి పెన్షన్ కూడా సకాలంలో రాదురా, జీతాలు కూడా రాదురా అని చాలా చులకనగా గతంలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి నుంచి కొంత గౌరవం లభించింది మనకి 1వ తారీఖు జీతంతో. దానికే మేము ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి ప్రభుత్వం దృష్టికి చాలా స్పష్టంగా ఇప్పటికే ఏపీజేఎస్ అమరావతి పక్షాన అన్ని రకాల రిప్రజెంటేషన్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గ్రామవార్డు సచివాలయం అందరి ఉద్యోగుల పక్షాన మేము తెలియజేయడం జరిగింది. అందుకనే ప్రభుత్వం సంవత్సర కాలం అయింది, ఇంకా వీళ్ళు భరించలేరు అనుకోనే కామాల గత నెల అంటే మే 28, 30 2 తారీఖుల్లో ఆర్థికేతర సమస్యల మీద చర్చలు మొదలైనవి. 2 దఫాలు ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు ఉన్నతాధికారుల స్థాయిలో మొదలైనవి. ఈ నెలాఖరకు కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఈ అంశాలన్నింటి మీద చర్చ జరుగుతాయి. బహుశా చీఫ్ సెక్రటరీ గారు చర్చల అనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు ఉండే అవకాశం ఉందని మేమైతే భావిస్తున్నాం. తప్పకుండా ఉద్యోగులందరికీ ఒకటే చెప్తున్నాం, ఇంత పెద్ద ఏపీజేఎస్ అమరావతి గతంలో కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి చలో విజయవాడ తర్వాత మన సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రాకపోతే, ఏదైతే ఒప్పందం చేసుకున్న సమస్యలు పరిష్కరించకపోతే 2023లో ఒంటరిగా 92 రోజులు ఉద్యమం చేసిన చరిత్ర ఏపీజేఎస్ అమరావతికి ఉంది. తప్పకుండా ఇప్పుడు కూడా ఉద్యోగుల యొక్క సమస్యలు, ఉద్యోగుల యొక్క బకాయిలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ, ఉద్యోగులకు సంబంధించినటువంటి ఐఆర్ కానీ ఏదైనా సరే
అన్ని అంశాల్లో కూడా వీలైనంత త్వరగా ప్రభుత్వం మరి ముందుకు రాకపోతే మేము ఏ రకమైనటువంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటాం. ఏదో రకరకాల వార్తలు రకరకాలుగా మీరు సోషల్ మీడియాలో ఎవరెవరో ఏదో చెప్తా ఉంటారు. దయచేసి ఉద్యోగులు ఎవరు ఆ మాటలు నమ్మొద్దు. ఎవరు కూడా ఉద్యోగులు సంబంధించినటువంటి ప్రయోజనాలు తాకట్టు పెట్టేదానికి ప్రధానంగా ఏపీజేఏసీ అమరావతి అయితే సిద్ధంగా లేదు. అవసరమైతే మేము ఇతర ఉద్యోగ సంఘాలను కలుపుకోలైనా సరే ఉద్యమానికి వెళ్ళైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామని ఈ ఉద్యోగులందరికీ కూడా ఏపీజేఏసీ అమరావతి పక్షాన హామీ ఇస్తా ఉన్నాం. గతంలో మీరు ఏపీ ఎన్జిఓతో కలిసి ఉద్యమం చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళతో కలిసి ఉద్యమం చేసే పరిస్థితి ఎక్కడ వరకు ఉందండి? తప్పకుండా ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల్లో సానుకూల దృక్పథం రాకుండా ఉద్యోగుల ప్రయోజనాలు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చినప్పుడు తప్పకుండా గతంలో మాదిరిగానే గతంలో ఏపీజేఏసీ అమరావతి ఏపీ ఎన్జిఓ జేఏసీ కలిసి ఇరువురు ఐక్య వేదికగా ఏర్పడి ఉద్యమాన్ని ప్రారంభించాం. తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉద్యమం చేసిన తర్వాత వాళ్ళని కూడా ఉద్యమానికి రెండవ దఫా మేము 2023లో చేసినప్పుడు కూడా కలిసి రమ్మని అడిగాం. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆనాడు ఇబ్బందులు ఏమోనేమో మాకు తెలియదు, కానీ వాళ్ళు కలిసి వస్తామని ముందుకు ప్రయత్నం చేయమన్నారు. కానీ మేము ఉద్యమంలోకి వెళ్ళిపోయాం, వాళ్ళు రాలేకపోయారు. ఇప్పుడు కూడా తప్పకుండా అటువంటి పరిస్థితులు వస్తాయని నేనైతే అనుకోవట్లేదు, కానీ ఒకవేళ అనివార్యమైనప్పుడు తప్పకుండా ముందు మేము ఏపీ ఎన్జిఓ జేఏసీనే కన్సల్ట్ అవుతాం. వాళ్ళు మేము కలిసి ఉద్యమానికి వెళ్ళేదానికే మేము సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తాము. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఆప్కోస్ దాన్ని రద్దు చేస్తామని అంటున్నారు. దీన్ని ఏమంటారు? చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగులతో సమాన స్థాయిలో ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అదే కాదు, మాకన్నా ఒక గంట అదనంగా పనిచేసే పరిస్థితి ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం విపరీతంగా ప్రైవేటు ఏజెన్సీల పేరిట వాళ్ళ జీతభత్యాలు రావటం ఆలస్యం అవ్వకుండా కాకుండా ఆ జీతభత్యాలు కూడా తినేసి స్వాహాలు చేసినటువంటి ఏజెన్సీలు ఉన్నాయి. వాళ్ళు దాచుకున్న ఈపీఎఫ్ ఈఎస్ఐ కోసం కూడా దాచుకున్న డబ్బులు కూడా ఏజెన్సీలు స్వాహాలు చేసినటువంటి పరిస్థితులు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవన్నీ గమనించి మరి అంతకుముందు నుంచే ప్రభుత్వాలకు చెప్తున్నాం. మరి గత ప్రభుత్వ హయాంలో దాన్ని కట్టడి చేసేందుకనే ఆప్కాస్ అనేటువంటి ఒక ప్రభుత్వ వ్యవస్థని ఏర్పాటు చేసి దానికి ఒక ఎండీని కొంతమంది అధికారులు పెట్టి ఏదైతే ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్నారో ఆ ఉద్యోగులందరినీ సుమారుగా 98,000 మంది అంటే 1,00,000 మంది దాదాపుగా ఆ ఆప్కాస్ కిందకి తీసుకొచ్చారు. వాళ్ళు కాకుండా ఇంకా సుమారుగా 1,50,000 2 లక్షల మంది బయట ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇంకా ఏజెన్సీలలో బందీలుగానే ఉన్నారు. మరి అటువంటి నేపథ్యంలో మేము గత ప్రభుత్వంలో కనీసం ఆ 1,00,000 మంది కన్నా కొంత ఉద్యోగ భద్రత ఉందిలే అని చెప్పి సంతోషంగా ఉన్నాం. కానీ బయట ఉన్నటువంటి 1,50,000 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి భద్రత కరువైంది, వాళ్ళకు కూడా ఆప్కాస్లో చేర్చండి అని గత ప్రభుత్వంలో అనేక సార్లు ఏపీజేఏసీ అమరావతి పక్షాన కోరినా కూడా వాళ్ళని తీసుకురాలేదు. మరి అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే మరి ఇటీవల గత నెల రోజుల క్రితం అనుకుంటా బహుశా కూటమి ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ప్రస్తుతం ఉన్న స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి 3 మంత్రులతో గౌరవ మంత్రులతో మన ఉపసంఘం నియమించడం జరిగింది. అందులో గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు, గౌరవ విద్యాశాఖ మంత్రులు, అదేవిధంగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు 3 కమిటీగా వేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా మరి ఆ కమిటీ సిట్టింగ్ ఈరోజే కూర్చుంటుందని మా దృష్టి కూడా వచ్చింది. అందుకనే ఈరోజు ఉదయాన్నే అంటే 25వ తారీఖు ఈరోజు ఉదయాన్నే 24వ తారీఖున మేము గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు వారిని వెళ్ళి కలిసి ఈ ఏదైతే ఆప్కాస్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ దానివల్ల గతంలో ఏజెన్సీలో ఉన్నందువల్ల వచ్చిన నష్టాలు కానీ ఇవన్నీ కూడా చాలా కూలంకుషంగా వారికి అర్థమయ్యేలాగా చెప్పాం. ఏదైనా ఆప్కాస్లు ఇప్పుడు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు కానీ ఆప్కాస్ బయట ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ వీరందరికీ ఇప్పుడు కన్నా ఇంకా మెరుగ్గా ఉన్న లోపాలు ఏదైనా ఆప్కాస్లు ఉంటే సరిచేసైనా సరే మెరుగైనటువంటి వ్యవస్థను తీసుకురండి. అదేవిధంగా సెర్ప్ కానీ మెప్మాల్లో ఉన్నటువంటి సొసైటీల కింద ఏర్పడినటువంటి ఉద్యోగులకేమో హెచ్ఆర్ పాలసీ ఇచ్చారు. అంటే సొసైటీలు అంటే ప్రభుత్వం సొసైటీలుగా ఫామ్ చేసింది వాళ్ళు. అటువంటి వాటికేమో మీరు హెచ్ఆర్ పాలసీ ఇచ్చారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకేమో కనీసం భద్రత లేదు.
కాబట్టి ఇది చాలా అన్యాయంగా ఉంది. కొంతమందికి ఒక న్యాయం, ఇంకొంతమందికి ఇంకొక న్యాయం అనేది మంచిది కాదు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నోడికి అన్యాయం ఏంటి? సొసైటీల కింద చేసిన ఉద్యోగులకు మీరు ఇచ్చినప్పుడు అదే భద్రతని, హెచ్ఆర్ పాలసీని ఈ ఉద్యోగులకు కూడా ఇవ్వండి. సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయండి. ఎంతో కొంత ఈరోజు లక్షలాది మంది ఉద్యోగులు మాలాంటి జీతాలు, రెగ్యులర్ జీతాలు రాకపోయినా, రెగ్యులర్ ఉద్యోగులకు వచ్చేసినట్టు అలవెన్సులు రాకపోయినా కనీసం వాళ్ళకి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంట్ అన్న పెంచండి అని ఎన్ని అంశాలు వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజే సాయంత్రం ఒక వాళ్ళ కమిటీ సమావేశం కూడా ఉందని మా దృష్టికి వచ్చింది. చాలా సంతోషం. తప్పకుండా ఆప్కాస్ కన్నా మెరుగైనటువంటి వ్యవస్థని ఈ ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ఆప్కాస్ ఉన్నటువంటి ఆప్కాస్ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు మాకు నారాయణ గారు ఈరోజు కలిసిన సందర్భం మా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీజేసీ అమరావతి పక్షాన్ని చెప్తున్నాం. ఈ ప్రభుత్వం వల్లనే గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం 2014-19లో ఉన్నప్పుడే మనం ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయలు తీసుకొచ్చుకున్నాము. అదేవిధంగా మహిళా ఉద్యోగులకి మెటర్నిటీ లీవ్ తీసుకొచ్చుకున్నాము. అదేవిధంగా మట్టి ఖర్చుల కింద చనిపోతే 20,000 రూపాయలు ఉద్యోగులతో సమానంగా తెచ్చుకున్నాం. ఇలా అనేక అంశాలని 2014-19లో ఉన్నటువంటి నేటి టీడీపీ ప్రభుత్వంలో తెచ్చుకున్న చరిత్ర ఉంది. కాబట్టి మరి తప్పకుండా ఈ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తున్నటువంటి నమ్మకం మాకైతే ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు మరియు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు దాదాపు 140,000 మంది ఈరోజు అందరూ కూడా మా భవిష్యత్తు తరాల వాళ్ళు. గత ప్రభుత్వంలో నియామకాలు చేశారు, తనుకు చావండి అన్నట్టు వదిలేశారు. ఆ నియామకాలు పాపం వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో 15 మంది 20 మందిని ఒక్కొక్క గ్రామంలో మొత్తాన్ని వేశారు. వాళ్ళ పదోన్నతుల సంగతి తెలియదు, వాళ్ళ ఇంక్రిమెంట్ సంగతి ఏం తెలియదు. వాళ్ళు 2 సంవత్సరాలు ఉచిత సేవ చేయించుకుంది ప్రభుత్వం. ఆ తర్వాత 9 నెలల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ 9 నెలలకి ఏమి ఇస్తారో తెలియదు. నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చిన దాతలు లేరు. కనీసం వాళ్ళు ఏ శాఖకు చెందిన వాళ్ళో కూడా తెలియని తటస్థ స్థితిలో మహిళా పోలీసు లాంటి వాళ్ళు ఉండిపోయారు. మరి ఇవన్నీ కూడా అధిగమించేందుకే ప్రభుత్వం రేషనలైజేషన్ కార్యక్రమం చేపట్టింది. అదేవిధంగా బదిలీలు చేపట్టారు. అయితే ప్రక్రియ చేపట్టడం సంతోషం, అన్ని సరిచేయటం సంతోషం, వాళ్ళకు ఒక వ్యవస్థని సక్రమ మార్గంలో పెట్టడం కూడా సంతోషం వెలిపిస్తున్నాం. కానీ ఆ ప్రక్రియలో ఏదైతే రేషనలైజేషన్ ప్రక్రియలో కానీ లేదా బదిలీల ప్రక్రియలు కానీ వాళ్ళని భాగస్వామ్యులు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఉద్యోగ సంఘాలుగా పిలవండి, కూర్చోబెట్టండి, 1-2 సార్లు చర్చలు చేసి నిర్ణయాలు చేస్తే బాగుంటుందని ఏపీజేసీ అమరావతి పక్షాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పటికే రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. కానీ ఉదాహరణకు చెప్తాను, విఆర్ఓలు, గ్రామ రెవెన్యూ అధికారులు చూడండి. మీరు ఈ రేషనలైజేషన్లో రెవెన్యూ గ్రామాలు ఉంటాయి, మీరేమో పంచాయతీలు తీసుకున్నారు. పంచాయతీలు జనాభా ప్రకారం పంచాయతీలని లెక్కిస్తారు. ఎంత జనాభా ఉంటే 2,500 మందికి ఒక క్లస్టర్ అని తీస్తారు. కానీ రెవెన్యూ గ్రామాలు ఒక ప్రజల మీద ఆధారపడి ఉండదు. ప్రజలు ప్లస్ భూమి, ఎంత భూమి, ఎన్ని ఎకరాల భూమి ఆ గ్రామానికి ఉందని ఆధారపడుతుంది. ఆ భూమిని కాపు కాసి చూసేవాడే గ్రామ రెవెన్యూ అధికారి. మరి ఇవన్నీ సరి చేసుకొని ముందుకెళ్తే బాగుండేది. కనీసం రెవెన్యూ అధికారులు కూడా అది ఏ విధంగా క్లస్టర్లు చేశారో కూడా వాళ్ళకి కనీస సమాచారం కూడా లేదు. ఈ తప్పులు వద్దంటాం మేము. సో అందరం కలిసి కూర్చొని అధికారులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ అందరం కనుక్కొని, ఎందుకంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా రేషనలైజ్ చేయాలని ముందుకు వచ్చినప్పుడు ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు ఈ ప్రక్రియలో చేస్తే, ఇప్పుడు చూడండి, గ్రామానికి గ్రామ రెవెన్యూ అధికారి కావాలా, సర్వేరు కావాలంటారు. ఎవరన్నా చెప్తారు అసలు ఆ మాట? గ్రామ రెవెన్యూ అధికారి, సర్వేరు ఇద్దరు ఉంటే కానీ భూమి మీదకి వెళ్ళలేరు. సో ఎవరో ఒకరు ఉండాలంటే అది చాలా అసలు అసంబద్ధమైనటువంటి చర్య అది. కాబట్టి ఇలాంటివన్నీ కనుక్కొని చేస్తే, మాట్లాడి చేస్తే, చర్చించి చేస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ లక్షలాది మంది, వేలాది మంది ఉద్యోగులు ఈరోజు అతి చిన్న జీతాలతో ఎక్కువ సమయం కష్టపడి పనిచేసే ఆర్టీసీ ఉద్యోగులు, మరి వాళ్ళు చాలా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం మరి ఎక్కువసేపు నిలబడలేదు. కారణం ఏమంటే, ఒక పక్క ప్రభుత్వంలోకి వచ్చాము కదా అని సంతోషపడాలా, లేదు గతంలో ఉన్నటువంటి మా రాయితీలని పోగొట్టుకున్నామని బాధపడాలా అర్థం కాని స్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు.
మేమేం కోరుతున్నామంటే సంతోషం, ప్రభుత్వంలోకి తెచ్చారు, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించారు, మాకు గౌరవం ఇచ్చారు. అయితే గతంలో ఏదైతే పదోన్నతులు ఇచ్చేదానికి వాళ్ళకి గతంలో ఒక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు కాకుండా మా రెగ్యులర్ ఉద్యోగుల చట్టాలంటే వాళ్ళకి మాకు చాలా వ్యత్యాసం ఉంది. అది యూనిఫామ్గా కండక్టర్లు, డ్రైవర్లు, టెక్నికల్ వ్యవస్థ అది. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళకి పదోన్నతులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి చర్యలు ఏదైతే చిన్న చిన్నవి తీసుకుంటారో వాటిని లెక్కించి పదోన్నతులు ఆపడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి పాత పద్ధతుల ప్రకారమే వాళ్ళకి పదోన్నతులు ఇవ్వాలి. అదేవిధంగా గతంలో ప్రభుత్వ పరం చేయకముందు ఉన్నటువంటి బకాయిలు, లక్షలాది రూపాయల బకాయిలు వాళ్ళకి అట్లాగే ఉన్నాయి. దాదాపు 200 కోట్ల బకాయిలు ఉంటే తెలుస్తుంది. కాబట్టి ఆ బకాయిలను కూడా వీలైనంత త్వరగా చిరు ఉద్యోగులు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి ఏపీ చేసే అమరావతి పక్షాన్ని కోరుతా ఉన్నాం. రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకి మీరు ఏం చెప్తారు? చాలా బాధాకరం. రిటైర్ అయినటువంటి మా అన్నలు ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో ఈరోజు పరిస్థితి ఏంటంటే పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుంది, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. కారణం రిక్రూట్మెంట్ లేదు. ప్రతి సంవత్సరం 20,000 తగ్గకుండా ఈరోజు రిటైర్ అయినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది 2022 నుంచి. అంటే 22, 23, 24, 25. సో ఈ 3-4 ఏళ్ళ నుంచి సంవత్సరానికి 15 నుంచి 20,000 వేసుకున్న 1,00,000 మంది మళ్ళీ రిటైర్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మొన్నటిదాకా 4 లక్షలు ఉన్నోళ్ళు ఈరోజు 5 లక్షలు వాళ్ళు అయ్యారు. 4 లక్షలు మన పని చేస్తున్న ఉద్యోగులు కనపడుతున్నారు. సో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి రిటైర్ ఉద్యోగులకి గతంలో 70 సంవత్సరాల వరకు బతికుంటే 10% అదనపు పింఛన్ ఇచ్చేవాళ్ళు. అంటే 70 ఏళ్ళు దాకా బతికున్నాడు కదా అని అతని ఖర్చులకి అవి ఉన్న పెన్షన్ చాలదని ధరలకు అనుగుణంగా 10% పెంచారు ప్రభుత్వం. ఈ టీడీపీ ప్రభుత్వం 14-19లోనే ఆ వెసులుబాటు కల్పించింది, కేంద్ర ప్రభుత్వం చెప్పిందని. అయితే గత ప్రభుత్వంలో అది ఇస్తున్నటువంటి 10ని తీసుకొచ్చి 7% కుదించారు. చాలే మీకు 10% వద్దు, 7% చాలని చాలా గట్టిగా ప్రయత్నం చేశాం ఆనాడు పిఆర్సీ చర్చల్లో కూడా, కానీ ఒప్పుకోలేదు. అదేవిధంగా 75 సంవత్సరాలు బతుకుంటే 15% అదనపు పింఛన్ ఇచ్చేవారు, దాన్ని 12% తగ్గించింది. సో దానికి తీవ్ర మనోవేదన గురై ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈరోజు అప్పటి వరకు పొందుతూ కొన్ని సంవత్సరాల పాటు పొంది దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణమే ఆలస్యం చేయకుండా రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని తిరిగి పునరుద్ధరించండి. ఈ గతంలో 14-19లో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన దాన్ని గత ప్రభుత్వం తీసింది కాబట్టి దాన్ని పునరుద్ధరించండి. అలాగే మాకు 25,000 కోట్ల బకాయిలు ఉండొచ్చు, కానీ ముందు రిటైర్ అయినటువంటి మా పెద్దన్నలకి మీరు ఆ బకాయిలు చెల్లించండి. వాళ్ళు ఉంటారో పోతారో రాలిపోతారో తెలియని పరిస్థితి. బకాయిలు కూడా అంటే డిఏరియర్స్, పిఆర్సీ ఏరియర్స్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో, కరోనా తర్వాత ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఆ రిటైర్ అయిన ఉద్యోగి కనీసమై పొందేతాడా పొందకుండానే వెళ్ళిపోతాడనే మీమాంసంలో ఈరోజు ఆందోళనలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు. దయచేసి దాన్ని బకాయిల్ని రిటైర్ ఉద్యోగులకు చెల్లించండి. కనీసం 2 ఏళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గ్రాట్యుటీ కూడా ఈరోజు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. గ్రాట్యుటీ అంటే రిటైర్ అయిన రోజు ఉద్యోగులు అదే రోజు అతని చేతిలో ఉత్తర్వులు పెట్టి అయ్యా నీకు సాగనంపుతున్నాం, బ్రహ్మాండంగా సన్మానం చేసని ఇంటికి సాగనంపే చరిత్ర ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల చరిత్ర. అటువంటిది ఈరోజు కనీసం గ్రాట్యుటీ కూడా పొందలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం మాకన్నా ముందు మా అన్నలకి రావాల్సిన బకాయిలు కానీ లేదా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానీ వారికి చెల్లించి వాళ్ళ పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. Thank you for your valuable time and the information. I hope government sees all these issues and solve as soon as possible. Signing off, Atha Mohammed, RTV, Vijayawada. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.